టీ20 వరల్డ్ కప్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకుని భారత జట్టును ఛాంపియన్గా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు ఐసీసీ ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ఐసీసీ జూన్ నెలలో ప్లేయర్ ఆఫ్ ద మంత్గా బుమ్రాను ఎంపిక చేసింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రహమన్లా గుర్బాజ్లను ఓడించి బుమ్రా ఈ అవార్డును అందుకున్నాడు. బుమ్రాతో పాటు రోహిత్ శర్మ, రహమన్లా గుర్బాజ్ ఈ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే బుమ్రా అత్యధిక ఓట్లను పొందడం ద్వారా ఈ అవార్డును గెలుచుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బుమ్రా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టీ20 వరల్డ్ కప్ టైటిల్ను భారత్ గెలుచుకున్నప్పుడు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందులో పెద్ద పాత్ర పోషించాడు. బుమ్రా ఈ టోర్నీ అంతటా వికెట్లు తీయడం టీమిండియాకు ప్లస్ పాయింట్ అయింది. గ్రూప్ దశలో పాకిస్తాన్తో, ఆఖరి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ల్లో బుమ్రా జట్టుకు పునరాగమనాన్ని అందించాడు. బుమ్రా మొత్తం టోర్నమెంట్లో 8 మ్యాచ్లు ఆడాడు. అందులో 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసుకున్నాడు. ఈ ప్రదర్శన కారణంగా బుమ్రా టోర్నమెంట్ ఉత్తమ ఆటగాడిగా కూడా ఎంపికయ్యాడు. ఈ అవార్డును గెలుచుకున్న తర్వాత బుమ్రా మాట్లాడుతూ, జూన్ నెలలో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వ్యక్తిగత గౌరవాన్ని అందుకున్నందుకు నేను వినయంగా ఉన్నాను. టోర్నమెంట్లో మేము ప్రదర్శించిన మంచి ప్రదర్శన చివరిలో ట్రోఫీని ఎత్తడం చాలా ప్రత్యేకమైనది. జూన్ నెలలో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, రహమన్లా గుర్బాజ్లను నేను అభినందించాలనుకుంటున్నాను. చివరగా నా కుటుంబం, నా సహచరులు, కోచ్లతో పాటు నాకు ఓటు వేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని బుమ్రా చెప్పుకొచ్చాడు.